మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. బాగానే మెక్కుతావుగా, నీరసం ఎందుకంట? జ్వరంగా ఉందండి. జ్వరం అని పనులు చేయకూడదని అబద్ధాలు బాగానే చెప్తావు. పోలీస్ డ్యూటీకి మాత్రం బాగానే వెళ్తావు. ఇంట్లో పనంటేనే ఒంట్లో బాగోలేదు, నీరసంగా ఉంది, జ్వరంగా ఉందని అందమైన అబద్ధాలు చెప్తావు. అమ్మా ఏంట్రా చెప్పు. అది కాదమ్మా, మంజుకి నీరసం జ్వరం అంటూ తన అబద్ధం ఎందుకు చెప్తుంది? నువ్వు వట్టి అమాయకుడివిరా. అది కొంచెం నీరసం అనగానే ఏ పళ్ళ రసం తెస్తావు కదా, అందుకే నీరసం అంటుంది. అదే జ్వరం అంటే ఏ పనులు చేయకుండా ఇక్కడ తిని అక్కడికి స్టేషన్కి వెళ్ళిపోవచ్చని నీ భార్య ఆడే కళాత్మక నాటకం. ఇటువంటి నాటకాలను రక్తి కట్టించడం ఈ కాకి పిల్లకి వెన్నతో పెట్టిన విద్య. లేదత్తయ్య గారు, నాకు జ్వరం లేకపోతే నేను నా పనులు చిటికలో చేసేసుకుంటాను. మంజు అమ్మా, పాలు పొంగటం గురించి ఇక్కడ గొడవ చేయటం అవసరమా? రేపటి నుంచి పని మనిషిని పెట్టుకోండి. లేదు లేదు, నాకు పని మనిషి అక్కర్లేదు. ఈ పనులన్నీ నేనే చేస్తాను. నీకు జ్వరం ఉన్నప్పుడు ఎందుకు ఈ పనులన్నీ నువ్వే చేస్తానంటున్నావు? జ్వరం ఇప్పుడుండొచ్చు, జ్వరం పోయాక నేను మామూలుగా ఉంటాను కదా, అందుకే నాకు పని మనిషి అక్కర్లేదు. ఇది పని మనిషిని పెట్టుకుందంటే ఈ కాకి పిల్ల నేను పెట్టిన పందెల్లో ఓడిపోయినట్టే. తను ఓడిపోతే దరిద్రమే పోతుంది. ఆ తర్వాత ఇక ఇది వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిందే. జ్వరం ఉంటే తెగ కష్టపడిపోతున్నట్టుగా పోజులెందుకు? రే సత్య, మంచిగా పనిచేసే పనివాళ్ళు ఎవరైనా ఉంటే చూడు. ఇద్దరి మధ్య కుదిరిన ఛాలెంజ్లో నేను ఇంట్లో పని చేయలేకపోతే మనమ్మగారు పెట్టిన పందెంలో ఓడిపోయినట్టు. అప్పుడు లగేజ్తో సహా సత్యగారిని వదిలేసి మా అమ్మ దగ్గరకు వెళ్ళాలి. మనమ్మగారు దానికోసమే ఎదురు చూస్తున్నట్టున్నారు. అలా జరగడానికి వీల్లేదు. అత్తయ్య గారు, పాలు పొంగిపోవడం నా నిర్లక్ష్యం వల్లనే. ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగదు. నిన్ను ఊరికే ఇలా అనడం నాకు మాత్రం ఏమన్నా సరదానా? మీ వారు చెప్పినట్టు మంచి పనివాళ్ళని పెట్టుకో, లేకపోతే చూసావుగా అత్త కోడల్ని రాచి రంపాన పెడుతుంది అంటారు. అత్తయ్య గారు, నేను నా డ్యూటీ చేస్తూనే ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత నెరవేరుస్తాను. నువ్వలా చేస్తేనే నిన్ను నా కోడలుగా యాక్సెప్ట్ చేస్తాను. చూడండి అత్తయ్య, పని మనిషిని పెట్టుకుంటే ఏం జరుగుతుందో నాకు తెలుసు. చూసారా అండి, అత్తయ్య మాత్రం ఊరికినే ఎందుకంటారు? నాకు జ్వరం వచ్చిన సంగతి తెలియకనే అన్నారు. సరే సరే, మీ మైండ్లో ఎప్పుడు ఏ ఆలోచనలుంటాయో కనుక్కోవడం కష్టమే కానీ జ్వరం ఉంది కదా, ఈరోజు స్టేషన్కి వెళ్ళొద్దులే. నాకు బయట చిన్న పనుంది, నేను బయటికి వెళ్ళొస్తాను. అమ్మా వెళ్ళొస్తాను. ఇప్పుడు సరైన టైంలో నా కొడుకు సత్య రాబట్టి నువ్వు బతికిపోయావు. లేకపోతేనా నా మాటలకి బతుకు మీదే విరక్తి కలిగి చచ్చిపోయేదానివే. చూడు, సత్య వెళ్ళిపోయాడు కదా అని ఎక్కడి పనిలో అక్కడే వదిలేసి వెళ్ళావనుకో, మన మధ్య ఛాలెంజ్ గుర్తుంది కదా, జాగ్రత్తగా చెయ్యి. అలాగే అత్తయ్య. నువ్వు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది సత్య. నేనేమన్నా ఫారెన్ నుంచి వస్తున్నా నాన్న?
పనికిరాని కేసులో ఆ సీఐ నన్ను ఇరికించడం వల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తున్నాను. గొప్ప గొప్ప రాజకీయ నాయకులంతా జైలుకెళ్ళి వచ్చిన వాళ్ళే సత్య. అన్నా, వాళ్ళతో నన్ను పోల్చడం కరెక్ట్ కాదు. నేనే నీకు బెయిల్ ఇచ్చి తీసుకొద్దాం అనుకున్నాను సత్య. కానీ నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే బాగోదని వేరే రూట్లోంచి ట్రై చేస్తుంటే ఎవరో మీ ఫ్రెండ్ లాయర్ అంట, ఆవిడ నీకు బెయిల్ ఇచ్చి తీసుకొచ్చింది. ఫ్రెండ్ కాదన్నా, మా కిరణ్మయి మేడం గారు మాకు మా ఫ్యామిలీకి చాలా హెల్ప్ చేసింది. అయినా మీరు నాకు బెయిల్ ఇవ్వకపోవడమే మంచిదైందన్నా. ఏంటి సత్య అలా అన్నావు? ఆ సీఐ ఇప్పటికే నా మీద మీ మీద చాలా కక్ష పెంచుకొని ఉన్నాడు. మీరు నాకు బెయిల్ ఇప్పించుంటే అతని మీద అటాక్ చేయించింది మినిస్టర్ గారే అని మీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాడన్నా. సత్య, ఆ సిఐకి మనం ఎక్కువ వాల్యూ ఇస్తున్నామేమో. అవునన్నా. ఇక మీదట మనంతట మనం వాడి పేరే పలకూడదు. మనం ఏ తప్పు చేయనప్పుడు వాడికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ సీఐ మీద ఎవడో పరాయి ఊరు నుంచి వచ్చి అటాక్ చేశాడని అనుకుందాం. మరి ఆ బైక్ మీద నా బైక్ నెంబర్ ఎలా వచ్చిందన్నా? అసలు నన్ను ఇరికించాల్సిన అవసరం ఎవరికుంది? నేను ఆలోచించి చూశాను. నేను చాలా మందిని బెదిరించి ఉండొచ్చు, కొట్టి ఉండొచ్చు అన్నా. ఏం చేసినా నేను మంచి కోసమే చేశాను. అదే కదా సత్య, మనం ఎంత మంచి చేస్తే మనకు అంత చెడు వస్తుంది. లేదన్నా, ఇదంత తేలిగ్గా తీసుకునే విషయం కాదు. చాలా పెద్ద ప్లాన్తోనే ఈ ప్లాన్ వేశారు. ఎవరు ఎంత పెద్ద ప్లాన్ వేసినా నా సత్యాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే నా తమ్ముడికి నేను అండగా ఉంటాను. అది కరెక్టే అన్నా. నేను మీ మనిషిని, మీరు మా అన్న. మీరు మాకు పెద్ద దిక్కు. మీ అండా మీ బ్యాక్గ్రౌండ్ ఉందని తెలిసి అవతలివాడు ఇలాంటి ప్లాన్ వేసి బైక్ మీద నా బైక్ నెంబర్ వేసి నన్ను పక్కాగా ఇరికించడం కోసమే అని అర్థమవుతుంది. సత్య, ఆ ప్లాన్ వేసిన వాడు ఎన్ని తెలివితేటలతో వేసినా వాడు ఈరోజు కాకపోతే తర్వాతైనా దొరుకుతాడు. ఇప్పుడు అసలే ఎలక్షన్ టైం, అందులోనూ మనకే సీట్ వస్తుందని హైకమాండ్ నుండి తెలిసింది. పొరపాటున ఎవరో వేసిన ఎత్తుగడలకు మనం బలి కాకూడదు సత్య. దీనికోసమే నేను ఇంతకాలం కష్టపడ్డాను. 4 రోజులు ఆగు. లేదన్నా, మనం చేసే ప్రచారం మనం చేద్దాం. అట్ ద సేమ్ టైం నా బైక్ నెంబర్ని ఎవడు ఫేక్గా వాడాడో వాడు దొరికితే మాత్రం వాడుకుంటుందన్నా